మొత్తం మీద భలే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ ఆల్రెడీ ఇంటింటికెళ్ళి వాళ్ళకి డబ్బులివ్వడం అలవాటు పడ్డాడు కాబట్టి, అతను మోడీ కంటే గొప్పోడు, పవన్ కళ్యాణ్ కంటే గొప్పోడు, చంద్రబాబు కంటే గొప్పోడు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు, అలాగే ఫెమిలియర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్, దేశాన్ని ఏలుతూ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి నరేంద్ర మోడీల కంటే కూడా వాలంటీర్ మాట జనం నమ్ముతారని, అందుకోసం ఆపడం. వాలంటీర్లు ఇక్కడ రాజకీయ పార్టీకి పనిచేయట్లేదు, వైసీపీకి పనిచేయట్లేదని నేను చెప్పట్లా. కానీ అలా పనిచేస్తే వాళ్ళ మాట వినేస్తారు అనేటువంటి ఒక కాన్సెప్ట్. అది వీళ్ళకంటే అతను ఎక్కువ అన్నటువంటి. సరే, అతని పక్కన పెట్టాక ఇప్పుడు ఏమంటున్నాం? సచివాలయ వ్యవస్థ. ఇక్కడే జగన్ ట్రాప్లో పడ్డారేమో. ఇప్పుడు ఆగిపోయాక సచివాలయ వ్యవస్థ చేత ఇప్పించచ్చు కదా, 2000 కుటుంబాలకు ఒక సచివాలయం కదా, అక్కడ 450 మంది ఉంటారు కదా అంటున్నారు. ఇప్పుడు చెప్తున్నారు 1,36,000